హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, అలాగే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతాం కాబట్టి నారా లోకేష్ గారి ఫోన్ కూడా హ్యాక్ అయింది, ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి ఒక వార్త కూడా వచ్చింది బయట. డైరెక్ట్ యాపిల్ వాళ్ళే పంపించారు మెయిల్ అని చెప్పి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా చేశారు, ఆంధ్రాలో కొంతమంది వీళ్ళకి అనుకూలంగా ఉన్న నాయకులు ఈ టెక్నాలజీ ఉపయోగించి చాలామంది ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్, ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రయత్నం చేశారు కూడా. స్వయంగా యాపిల్ సంస్థనే లోకేష్ గారి ఫోన్ హ్యాక్ అవుతుంది, ట్రాప్ అవుతుందని చెప్పేసి, ట్యాపింగ్ అవుతుందని చెప్పి చెప్పారు. దీని విషయం చూడండి మీరు. ఏ విధంగా ఈ తెలుగు రాష్ట్రాలలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తుంది, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. ఇక్కడ ఈ ప్రజలు కూడా గమనిస్తుండ్రు. రేపు ఇంకో నెల అయితే ఎలక్షన్ వస్తుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి చెప్పడం జరుగుతుంది. ఎన్ని కుంభకోణాలు చేస్తాడు, ఎన్ని అరాచకాలకు ఆయన తెరలేపాడు, ఖచ్చితంగా దానికి అన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డిని శిక్షించక తప్పదు. అంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీయే వస్తుందా? జగన్మోహన్ రెడ్డిని శిక్షించడం తప్పదు అంటున్నారు. ఇప్పుడు చూడండి, అక్కడ నడుస్తున్నటువంటి 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక రూపాయి కూడా అప్పు పుట్టదు, నీకు అప్పు ఇచ్చే ప్రసక్తి లేదని ఆర్బీఐ నిరాకరించింది. రేపు అప్పు చేస్తేనే కానీ జీతపక్షాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక వాని సంక్షేమ పథకాలు, వాని అన్ని సురక్షిత పథకాలు, ఆ పథకాలు అమలు కాదు కదా, ఆచరణ మనం ఆలోచన కూడా దూరం అయిపోయింది. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రభుత్వ భూములు కూడా కుదబెట్టాడు, సచివాలయాన్ని కూడా కుదబెట్టాడు. రేపు వ్యక్తిగతంగా కొనుగోలు చేసినటువంటి భూమిని కూడా అమ్మేయడం జరుగుతుంది, కుదవబెట్టడం జరుగుతుంది. అంటే మన వ్యక్తిగతంగా మన అవసరం గురించి కొనుక్కుంటాం, అవసరం గురించి అమ్ముకుంటాం. ఆ స్వేచ్ఛ లేకుండా ఆ స్వేచ్ఛ హరించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కుట్రకు ఛాన్స్ ఇవ్వద్దంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపాలా, ఆ ఇంటి నుంచి జైలుకు పంపే కార్యక్రమం అనేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. ఒకవేళ అలా చేస్తే మరి కక్ష రాజకీయం అంటారు కదా సార్ ప్రజలు, మరి ఎలా చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా జైలుకు పంపించే అవకాశం చేస్తుంది అని చెప్పేసి మీరు అన్నారు. అట్లా చేస్తే అది కక్ష రాజకీయం అవుతుంది కదా. నువ్వు నేరస్తుడు ఉండాల్సింది ఎక్కడ జైల్లో కదా, నేరస్తుడు ఉండాల్సింది జైల్లో కాబట్టి జైలుకు పంపిస్తున్నావు. ఇప్పుడు ఏమైపోయింది, రకరకాల వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిల్ మీద సుదీర్ఘంగా బెయిల్ పై నుండి నువ్వు జైలుకు పోవట్లేదు. నీ బెయిల్ రద్దు అయిన తర్వాత నువ్వు పోవాల్సింది జైలుకే కదా. ఖచ్చితంగా అధికారంలోకి రాగానే నీ బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకి అర్జీ పెడతాం, ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తాం కూడా. ఓకే, రైట్ సార్. అలాగే బీసీవై పార్టీ నుంచి ఒక ప్రియా సింగ్, ఒక బిగ్ బాస్ నటి, ఒక ఆమె ట్రాన్స్జెండర్ కూడా, ఆమె కూడా పోటీ చేస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? పిఠాపురం నుంచి ఆమె పోటీ చేస్తుంది. సో అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కూటమితో, వంగగీత గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఒక ట్రాన్స్జెండర్ని ఎందుకు పెట్టారు? ఇగో ఇవన్నీ రకరకాల వ్యక్తులు పని ఒక అపహాస్యం చేయాలని. ఎందుకంటే రాజ్యాంగం ట్రాన్స్జెండర్లకు కూడా ఎలక్షన్ పోటీ చేసి అధికారం కల్పించింది. అట్లాంటప్పుడు వాళ్ళని అపహాస్యం చేయడం కూడా నేరమే, ఇంటెన్షనల్ అపహాస్యం. ఎందుకంటే రాజ్యాంగం వాళ్ళకి హక్కు కల్పించినప్పుడు ఖచ్చితంగా పోటీ ఎవరైనా చేయవచ్చు, దానికి మనం వద్దనేది ఉండదు. కాకపోతే ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ ఆ యొక్క నియోజకవర్గంలో పోటీ చేయడంలో మర్మం ఏందనేది తర్వాత ప్రజలకు తెలిసిపోతుంది. తర్వాత ప్రజలు సరైన బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది, కడపకు కేంద్ర బలగాలు దిగుతున్నాయి అని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది రీసెంట్గా. అలాగే బీజేపీ గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా ఎలక్షన్స్ టైంలో చాలామంది పైన, ముఖ్యంగా ఈ రాజకీయ నేతల పైన ఈడీతో దాడులు చేపించిందనే ఒక పుకారు కూడా బయట ఉంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ఈసారి పోటీ చేస్తున్నాయి కాబట్టి దీని వెనకాల టీడీపీ పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉందా? అవినాష్ రెడ్డిని కావాలని ఇరికిస్తున్నారా ఎలక్షన్ టైంలో? వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అభద్రతా భావం వల్ల వాళ్ళు సోషల్ మీడియాలో పుకారు చేస్తుంటారు. ఎందుకంటే హత్య గావించినటువంటి వాళ్ళు వారే, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే వాళ్ళనే హంతకులుగా బయట చెప్పుకో తిరుగుతున్నారు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారికి వేరే వాళ్ళ విషయాల్లో తలచూర్చే అవసరం లేదు. రాష్ట్ర ప్రజలకు చెప్పారు, రాష్ట్ర ప్రజలు ఈరోజు చూశారు.
అంతా కూడా ఎవరు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. అదే తర్వాత మోర్ ఓవర్ దాట్ ఈ యొక్క విషయం అనేది సిబిఐ కోర్టులో ఉంది, సిబిఐ చేతిలో ఉంది. సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తుంటారు. ఆ దర్యాప్తు సిస్టమ్ ప్రకారంగా ఎప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలో వాళ్ళు వస్తారు. కాకపోతే సమాచారం వచ్చింది కాబట్టి కేంద్ర బలగాలు వస్తున్నాయి, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతుందని చెప్పేసి సమాచారం మాత్రం వచ్చింది. సోషల్ మీడియాలో ఇంకో అనేక మాధ్యమాల ద్వారా ఈ విషయం చాలా వైరల్ అవుతుంది. దానికి మేము చేసేది ఏం లేదు, మా ప్రమేయం ఏం లేదు దాంట్లో. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకు వెళ్ళిపోతుంటుంది. అదే ప్రక్రియలో ఈరోజు అవినాష్ రెడ్డి పైన అరెస్ట్ వారెంట్ అనేది అరెస్ట్ కావచ్చన్న ఊహాగానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఖచ్చితంగా అరెస్ట్ కావాలి, ఆయన అవినాష్ రెడ్డి అరెస్ట్ కావాలా. ఒకవేళ షర్మిల చెప్పింది, షర్మిల మీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా అయ్యట్లేదు, అనుకూలంగానే ఒక ప్యాకేజ్ ప్రకారంగా పనిచేస్తున్నంటే ఇట్లా ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ కావాలి. ఓకే, అలా చేస్తలేదు అంటే ఇట్లా ఖచ్చితంగా దాన్ని పరిణామం వేరే ఉంటుంది. రైట్. అంటే విజయసాయి రెడ్డి గారు కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కోకున్నారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారని చెప్పేసి అన్నారు. అంటే ఒకేసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతల గురించి ఇలా వార్త వస్తుంది కదా. సో మరి దీని వెనకాల బీజేపీ ప్రభుత్వం హస్తం ఉందని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు తేజ, బీజేపీ హస్తం అనేది పక్క పెడితే ఇక్కడ తెలంగాణలో మొన్నటిగా పరిపాలించిన దొంగ వాడు లంగా, ఈ దొంగ లంగా ఇద్దరు కలిసి వీడు ఏం చేసినా వాడు అది చేస్తుండు. వీడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడతాడు, వాడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడతాడు. కేసీఆర్ పోతాడు కాళేశ్వరం. ఇవన్నీ మొత్తం కుటుంబం మొత్తం హోల్సేల్ ప్యాకేజ్కి వెళ్ళిపోవడం ఖాయం. అదే విధంగా అట్లా తయారవుతుంది. భారతిరెడ్డిది మిషన్ భగీరథకు సంబంధించి ఎవరు అరెస్ట్ అవుతున్నారు? హరీష్ రావు ఖచ్చితంగా అరెస్ట్ కాబోతుంది. హరీష్ రావు బీఆర్ఎస్లో హరీష్ రావు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఈ కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ అవుతాడు. ఈ డ్రగ్స్ కేసులో ఈ యొక్క సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఇంటర్ఫియర్ చేసి వాళ్ళకు విడాకులకు దారితీసింది, వాళ్ళ జీవితాల్లో విడాకులు లాంటి పీడకలని సృష్టించింది కేటీఆర్ అని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో కానీ సినిమా రంగం దాంట్లో కూడా చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. దానికి ఆధారాలు కూడా దొరికినాయని చెప్పి నేను విన్నాను. అలాంటప్పుడు వీరు ఖచ్చితంగా కేటీఆర్ లాంటి ఒక చీడ పురుగుని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి. అసలు మీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా. కానీ మరి అతన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ జాతిపిత అంటారు కదా. ఎవరు జాతిపిత? తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడని, తెలంగాణ సాధించిన నాయకుడని. జాతిపితగా తెలంగాణ కోతాడు. ఎందుకంటే ఒక పిల్లలు కొట్లాడుకుంటున్నట్టు రొట్టె పట్టుకొని ఇద్దరిని సమాయిస్తా అని చెప్పేసి మధ్యలో దూరి ఇద్దరి కడుపు పోయి ఇద్దరు నోటి నుంచి రొట్టె పీక్కొని ఒక్కడు తినేసినట్టు ఆ పిల్లల కోతల కథ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేశారు. కవులు కళాకారులు ఉద్యమకారులు చేసినట్టు ఉద్యమాన్ని హైజాక్ చేసి సాగు నోట్ల కాలు పెట్టినా ఏళ్ళు పెట్టినా కట్టె పెట్టినా సారా పోసినా అని కథలు చెప్పి ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఉద్యమాన్ని హైజాక్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. 10 సంవత్సరాలు దొరికిందే అవకాశం అన్నట్టు అప్పనంగా దోసుకున్నాడు. దోసుకొని ఏమైపోయింది, అత్యాశకు పోతే ఏమైతే ఇట్లనే చేస్తారు, అనారిస్టిక్ పాలవుతారు. ఇట్లనే అత్యాశకు పోయిండు. మొత్తం కుటుంబ సభ్యులందరూ దోసుకుని ఇష్టం వచ్చినట్టు దోసుకుని చెట్టుకోడు గుట్టకోడు దోసుకుని. ఇప్పుడు ఏమైంది, దొంగతనాన్ని బయటకు వచ్చినాయి, చిప్పకూడ తింటున్నారు 1 by 1. ఓకే, అంటే కవిత గారి మీద కూడా మధ్యన చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి లిక్కర్ స్కామ్ కేసులో. కవిత గారు లిక్కర్ స్కామ్ చేసే కదా అడిగి పోయి చెప్పకూడ తింటుంది ఈరోజు. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా నాకు జైలు నుంచి బయటికి పంపండి, నా కొడుకు ఎగ్జామినేషన్ ఉందని చెప్పేసి. అంటే నీకే పిల్లలు నువ్వే సంసారం చేస్తున్నావా? దేశంలో పెళ్లి చేసుకున్నాడు, సంసారం చేయ పిల్లలు పుట్టలే, నీకే పుట్టిండు. నీ కొడుకు ఒకడే ఎగ్జామ్ రాస్తున్నాడు. నువ్వు ఉన్నటువంటి తిహార్ జైల్లోనే 19,000 మనుషులు ఉన్నారు, ఖైదీలు ఉన్నారు. దాంట్లో ఒక 5,000 మంది అన్న ఎగ్జామ్ రాస్తుండొచ్చుగా, పిల్లలు ఉండొచ్చుగా, అలా ఎగ్జామ్ రాస్తుండొచ్చు కదా. అంటే నీకొక్కడికి దానికి విడిచిపెడితే ఈ అందరికి పోయి అందరు కూడా ఎగ్జామ్ సాకుతోటి, అది కూడా స్కూల్ పిల్లలు ఎగ్జామ్ సాకుతోటి అందరిని వదిలిపెట్టాలి. అందరు పోయి బయట తిరిగేసి వస్తారు ఎగ్జామ్ పేరుతో. నీ జాగిరా, నీ ఇష్టం ఉన్న నీ ప్రగతి భవన్ అనుకుంటావా? అది పోయింది. కేసీఆర్ రోజులు పోయినాయి. ఇప్పుడు బిడ్డ మొత్తం ముందుంది ముసలి పండుగ అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.